అయ్యా నమస్కారం. మెకానిక్ టిల్లు. ఏంటి మెకానిక్ రాకీ కదా అంటే నాకైతే టిల్లు కనబడ్డాడు సినిమా మొత్తం. సరే, మెకానిక్ రాకీ మూవీ రివ్యూ. స్టోరీ ప్లాట్‌కొస్తే ఒక గరాజ్ డ్రైవింగ్ స్కూల్ నడుపుకున్న మెకానిక్ రాకీ తన గరాజ్ ఒక కబ్జా గురైతే ఎట్లా కాపాడుకున్నాడు, దాని మీద వచ్చే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మీద స్టోరీ నడుస్తూ ఉంటుంది. స్టార్ట్ అయిన ఫస్ట్ హాఫ్ మొత్తం అసలు ఎందుకు రన్ అవుతుందో అసలు అర్థం కాలేదు. డ్రైవింగ్ స్కూల్ అంటాడు, మెకానిక్ అంటాడు, ఫైట్లు అంటాడు, లవ్ ట్రాక్ అని చెప్తాడు, ఫ్లాష్ బ్యాక్ వెళ్తాడు. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని ఒక్కసారి కూడా నాకు అర్థం కాలేదు. సరే, సెకండ్ హాఫ్కి వెళ్ళిన తర్వాత సెకండ్ హాఫ్లో మొత్తం స్టోరీ ట్విస్ట్లు అన్నీ అక్కడ ఓపెన్ చేశారు. ఇంకోటి ఏంటంటే మూవీ లవర్స్కి అర్థమైపోతుంది సినిమా. సెకండ్ హాఫ్ వెళ్ళంగానే ఓకే ట్విస్ట్ వాళ్ళు రివీల్ చేయక ముందుకే ఒక 10-20 మినిట్స్ ముందు మనకు అర్థమైపోతుంది. అంత వీక్ ఉందన్నమాట. నాకు అంత ఇంప్రెసివ్ అనిపించలేదు మూవీ అంతా. సో విశ్వక్సేన్ కూడా కొంచెం యాక్టింగ్ పరంగా కొంచెం మారితే బాగుంటుంది. ఎప్పుడో ఫలక్నామా దాస్ నుంచి ఇప్పటిదాకా అదే మోడ్లో యాక్టింగ్ చేస్తున్నారు. కొంచెం కూడా డీవియేషన్ లేదు యాక్టింగ్లో కానీ, పర్ఫార్మెన్స్, క్యారెక్టర్లో కానీ, ఎక్కడైనా. సాంగ్స్ బీజిఎం అయితే అంత ఇంప్రెసివ్ కాదు. ఏదో కొట్టాలి. ఫస్ట్ హాఫ్ అయితే సాంగ్స్ పెట్టాలి పక్క. హీరో ఇంట్రో ఒక సాంగ్, హీరోయిన్ అనగా సాంగ్ ఇరికించి మరీ పెట్టారు. స్కోప్ లేకున్నా కానీ పెట్టారు. మరి స్టోరీకి స్టిక్ ఆన్ అయితే సాంగ్స్ కూడా అవసరం లేదు యాక్చువల్గా. బట్ ఏమో కమర్షియల్ పాయింట్లో ఇరికించాం అన్నట్టుంది కదా, అలా పెట్టారన్నమాట సాంగ్స్ని. సో మూవీ ప్రమోషన్స్ అప్పుడు ఒక మహారాజా మూవీ రిఫరెన్స్ తీసుకొని అలా ఉంటుంది స్క్రీన్ ప్లే అని చెప్పారు. కానీ అది కంపేర్ చేయడం చాలా అనవసరము. ఎందుకంటే మహారాజా స్క్రీన్ ప్లే వేరు, ఈ మెకానిక్ రాకీ స్క్రీన్ ప్లే వేరు. సో అంత పెద్ద సినిమాని ఈ సినిమాతో కంపేర్ చేయడం అనేది సిల్లీగా అనిపించింది నాకైతే. స్క్రీన్ ప్లే వైజ్ కూడా అంత ఇంప్రెసివ్ కాదు కదా. సెకండ్ హాఫ్లో అసలు ఏముంది, సెకండ్ హాఫ్లో ట్విస్టులు చెప్తుంటారు, అది అర్థమైపోయింది. ట్విస్టులు చెప్పే ముందే అర్థమైపోయింది. సో అంత ఎక్సైట్మెంట్ అంటే స్క్రీన్ ప్లే కాదు కదా. సో ఓవరాల్గా వన్ టైం వాచబుల్ మూవీ. అంత ఎక్సైట్మెంట్గా చూసేది అంత వావ్ మూమెంట్ కూడా ఏం లేదు సెకండ్ హాఫ్లో. ఇంకా అదర్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్లు వాళ్ళు ఉన్నంత రోజుల్లో వాళ్ళు బాగా చేశారు. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.